ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సేవాలాల్ జయంతి వేడుకల సాక్షిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారని ఆమె స్పష్టం చేశారు. అయితే ఏ గుర్తుపై పోటీ చేస్తామన్నది ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొంటూ కవిత రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపారు. ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ క్షేత్రస్థాయి రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. యువ మిత్రులు, యువకులు ఖచ్చితంగా తండాల నుంచే నాయకత్వం నేర్చుకోవాలి. రాబోతా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నాకేందిలే ఎన్నికలలో ఎవరో పోటీ చేస్తారు అనుకోవద్దు. మనం పోటీ చేయాలి, పోవాలి, ప్రాక్టీస్ చేయాలి, నిలబడాలి, ఫైట్ చేయాలి. అప్పుడే యూత్కి లీడర్షిప్ వస్తుంది. అది ఆడపిల్ల అయినా మగ పిల్లలైనా యువతకు లీడర్షిప్ రావాలంటే పోయి మీరు అక్కడ అడుగు పెట్టి ఉండాలి. నేను హైదరాబాద్లో ఉంటా కానీ నాకు అక్కడ లీడర్షిప్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. అందుకని ఎవరైతే లీడర్షిప్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా గ్రామాలకు తరలాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి తండా నేను పోయి చూసిన తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, కానీ బస్సు వస్తలేదు, రేషన్ షాప్ వస్తలేదు, సపరేట్గా అంగన్వాడీ లేదు, ఒక ప్రైమరీ స్కూల్ లేదు. ఏఎన్ఎం ఉంటే ఆమె 10 తండాలకు కలిపి ఒక ఆమె ఉంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి కొద్దిగా మారాలంటే ఏదైతే నిధులు మనకు వచ్చినాయో, గ్రామ పంచాయతీలుగా వచ్చినాయో, నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రతి తండాకు మీరు సపరేట్గా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులు కట్టాల్సిందే, అంగన్వాడీలు కట్టాల్సిందే, రేషన్ షాపులు పెట్టాల్సిందే. దానికోసం Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.